ఓం నమో వెంకటేశాయ. చూడండి చూడండి, గరుత్మంతుల వారు వచ్చేస్తున్నారు. అందరూ దండం పెట్టుకున్నారా? ఆయన్ని చూడడమే మన జన్మ ధన్యం అన్నమాట. చూడండి, మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వచ్చేస్తున్నారు. చూసారా? అందరూ కూడా తప్పకుండా చూసి దండం పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఓపెన్ చేసేలాగా చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చూడండి చూడండి, 7 కొండల మధ్య ఎలా కనిపిస్తున్నాయో టెంపుల్ చూడండి. అబ్బా, ఆ ద్వారంలో అడుగు పెడుతుంటే ఉంటుందండి. అబ్బా అబ్బా అబ్బా, ఆ మహదానందమే వేరు. అసలు అన్నమయ్య సినిమా చూసేటప్పుడు మనకి ఎంత మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుందో, మనకి దేవుడికి మన ఇంట్లో దండం పెట్టుకునేటప్పుడు కానీ అసలు ఇంకా ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడు చూడాలా దేవుడిని అని ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాం. ప్రతి శనివారం మనం స్వామివారిని పూజించుకునేటువంటి వాళ్ళం. చూడండి, ఆ తిరుపతిలో అడుగు పెట్టేటువంటి అదృష్టం మనకి కలిసి వచ్చినప్పుడు అబ్బా, ఆనందమే వేరు. ఇంకా మాటల్లో చెప్పలేనిది. ఆ 7 కొండలు ఎక్కుతూ ఉంటే ఉంటుంది ఆనందం. అది మళ్ళీ మనం ఒక్కరమా, మన కుటుంబ సభ్యులం అందరం కలిసి వెళ్తుంటే ఉంటుంది ఆ ఆనందం. ఒక్కొక్క కొండ చూస్తూ ఉంటే ఆ పచ్చదనం కానీ, ఆ పక్షుల కిలకిల రావాలి కానీ, ఆ భక్తుల మొహంలో ఆనందం కానీ, అబ్బా, నేను మనిషి జన్మ ఎత్తి ఎంత ఆనందం చేసుకున్నానో. నాకు ఆ స్వామివారు తిరుపతిలో అడుగుపెట్టేటువంటి అదృష్టం కలిగించారు అని కృతజ్ఞతాభావంతో, దైవభక్తితో, ఒక మంచి అంకిత భావంతో 7 కొండలు ఎక్కుతూ ఉంటుంటే చూడండి, ఒక్కటైతే గట్టిగా చెప్పగలను. ఎవరైనా కొంచెం దురుసుగా ప్రవర్తించే వాళ్ళు కూడా మనము దేవాలయాన్ని దర్శించుకున్నప్పుడు బా, ఇంకా స్వామివారు చూడండి ఎలా కనిపిస్తున్నారో. నేనైతే ఎన్ని వీడియోలు తీశానో, ఎంత భద్రపరుచుకున్నానో అసలు మీ అందరికీ చూపించాలని ఎంత ఆనందంగా ఉందో. ఆ స్వామివారి దయ వల్ల ఈ వీడియోకి మనం కాపీరైట్ పడకూడదని దండం పెట్టుకుందాం. ఓకేనా? చూడండి చూడండి, ఇక్కడైతే మా పిల్లలు, మేము ఎన్ని ఫొటోస్ దిగాము, ఎన్ని వీడియోస్ తీసుకున్నామో. స్వామివారి ఆ యొక్క నామస్మరణ వింటూ ఎంత ఆనందం, మహదానందం పొందాము. చూడండి చూడండి, స్వామివారికి మాడ వీధులలో చక్కగా ఆయన హారతి, ఈవినింగ్ హారతికి మేము అక్కడే ఉన్నామండి. చూడండి, ఆ మబ్బులు కానీ దివి నుంచి భువికి దిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. మనం తిరుపతి దర్శించుకున్న వాళ్ళకి ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ అందరూ చేసే ఉంటారు. చూడండి, ఇక్కడైతే భక్తులు వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి నెయ్యి అది వేసి స్వామివారికి దీపారాధన చేసుకునేటువంటి స్థలం అన్నమాట. అక్కడ అందరూ కూడా ఈ రావి చెట్టు చూడండి, అసలు దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా, అసలు ఎక్కడ నించున్నా ఆయన నామస్మరణ మోగుతూ చూడండి. లక్ష దీపార్చన మేము వెళ్ళిన రోజు ఎంత హ్యాపీగా చేశారో. చూడండి చూడండి, గజరాజులు ఎంత బాగా స్వామివారి కోసం ఎలా దర్శించుకోవడానికి ఎలా వస్తున్నాయో చూడండి. మేమందరం కూడా అసలు చూసి చాలా సంతోషం అనిపించింది. ఎస్, ఈ వీడియోలు చూసినా విన్నా అసలు మనకు భగవంతుడు మనకి ఎంత అదృష్టం కలిగించాడు అనిపిస్తుంది కదండి. దేవాలయం చూడండి, చూసిన మనకు మనసు పులకించిపోతుంది అసలు అయితే కదండి. గజరాజులు స్వామివారి ఆలయం ఎదురుగుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఇటు రిటర్న్ అవుతున్నాయి. అసలు ఎంత సంతోషంగా అనిపించిందో అసలు మాకైతే. మనము టీవీలలో అలా చూసినప్పుడు అదే ఒక ఆనందం. స్వామివారికి హారతి ఇస్తున్నారనమాట ఈవినింగ్. ఆయన వస్తుంటే శ్రీదేవి భూదేవి మాత సమేతంగా శ్రీవారు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అలా వస్తుంటే ఇంకా చూడండి, జనాలు ఒకటే ఫోటోలు వీడియోలు. అంటే ఏం ఫోటోలమ్మా, ఏం వీడియోలమ్మా, దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోక అని తిట్టేవాళ్ళు తిడుతూనే ఉన్నారు. కానీ
ఫ్రెండ్స్, అంటే ఒక యూట్యూబర్గా ఇది నాకు కూడా తెలుసు అన్నమాట. అంటే భక్తి భావంతోనే అక్కడికి వెళ్ళేది. కానీ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తామంటే మీ అందరికీ చూపించడం కోసము, ప్లస్ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే భక్తి భావంతో మీరు ఎంత ఉప్పొంగిపోతున్నారు చెప్పండి. అలా అంతేకాకుండా ఆ దైవభక్తిలో ఉన్నటువంటి ఆనందం మనం చూసాం. ఆ ఆనందాన్ని 10 మందికి పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనము ఈ వీడియోస్ మన దగ్గర మన మన కెమెరాలో భద్రపరుచుకొని ఉంటాం కదా మన మొబైల్లో. అవి చూసుకున్నప్పుడల్లా మనసు పులకించిపోతుంది అన్నమాట. అందుకనే ఫ్రెండ్స్, అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా, తీసేయమ్మా ఫోన్స్ తీసేయండి, చూసే వాళ్ళని చూడనివ్వరు, దండం పెట్టుకునే వాళ్ళని దండం పెట్టుకొనివ్వరు, మీ ఫోటోలు అంటే మీ కెమెరాలు ఏంటో అని చివాట్లు పడతానే ఉంటాయి. అయినా మీ అందరి కోసం ఇలా చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ లేనటువంటి వాళ్ళైనా కెమెరాలలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఆ స్వామివారిని చూసి మురిసిపోవడం కోసమే. చూడండి ఎలా మొక్కుతున్నారు, ఎలా దండం పెట్టుకుంటున్నారు. హారతి మీ అందరికీ ఈవినింగ్ హారతి అందించినందుకు స్వామివారికి ఓం శ్రీ నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. ఓకేనా? చూడండి అసలు ఎంత 2 కళ్ళు చాలవండి స్వామివారిని శ్రీదేవి భూదేవి మాతా సమేతంగా చూసినప్పుడు. అసలు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనటువంటిది అన్నమాట. మేమైతే మొత్తం ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీస్, మేము అందరం కలిసి వెళ్ళాము తిరుపతికి. చాలా హ్యాపీగా మేము దర్శనం చేసుకున్నామండి. మేము వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకైతే అమ్మో అసలు చాలా బాధ అనిపించింది. భక్తులు ఎన్ని బారులు తీరారో ఆయన దర్శనం కోసం. చాలా బాధగా అనిపించింది. అంటే తప్పదు, ఇంకా ఆయనను చూడడానికి అంతమంది వస్తారనమాట. 48 hours ఉన్నారండి వాళ్ళు స్వామివారి దర్శనం కోసం. మేమేమో అసలు మార్నింగ్ వెళ్ళాము, ఆఫ్టర్నూన్ వరకు మాకు రూమ్ దొరకలేదన్నమాట. మాకు రూమ్ దొరికి మేము స్నానాలు అవి మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. అయినా స్వామివారు ఆయన కృపా కటాక్షాలు మా మీద తొందరగానే చూపించారండి. అసలు చాలా సంతోషంగా ఒక 2-3 hours మాకు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఎంత హ్యాపీగా అంటే చూడండి, ఇక్కడ నించున్న వాళ్ళు స్వామివారి ఆ దైవ భక్తిలో పులకించిపోతారనమాట. ఆ తన్మయత్వంలో చేరిపోతారు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా కూర్చున్నా నిల్చున్నా ఓం నమో వెంకటేశాయ అని ఆ నామస్మరణ మోగుతూ ఉంటుంది కదా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ అంటూ ఆ నామస్మరణ వింటూ ఒక్కొక్క భక్తుడు అబ్బా ఈ సంసార సాగరాలు మనకి ఏమి వద్దు, ఇంకా మనం ఇక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది అనమాట. ఇదంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీరందరూ చూస్తున్నారు కదా. మా వాళ్ళందరినీ మీరు కాస్త దీవించండి. అంతా మా దర్శనం అయిపోయింది. రావి చెట్టు కింద కూర్చున్నాం అనమాట. మా వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ, మా పిల్లలు షాపింగ్స్ అలా ఉన్నారు. మనం ఇక్కడ కూర్చుందామని చెప్పేసి మా చెల్లెళ్ళు మేము ఇక్కడ కూర్చొని స్వామివారి మొత్తం ఆ యొక్క దేవాలయ ప్రాంగణం మొత్తం వీక్షిస్తూ కెమెరాలో మీకోసం భద్రపరుస్తూ నేను వీడియోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అయినా అదొక ఆనందం, మా డే అయినా అదొక ఆనందం. చూడండి మేమైతే దర్శనం అయిపోయాక నైట్ అయింది ఫ్రెండ్స్. అందరం అలా కూర్చొని చక్కగా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. మేము అది స్వామివారి లడ్డు ప్రసాదం అసలు మనం ఎంత నెయ్యి వేసి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకున్నా అంత టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఇదిగో మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అంటే కొండ మీద నుండి క్రిందికి వస్తున్నాం అన్నమాట. అప్పుడు మళ్ళీ ఇగో గరుత్మంతుల వారికి థ్యాంక్స్ చెప్పాము. మీరు కూడా చెప్పండి థ్యాంక్ యూ, తొందరగా దైవ దర్శనం ఇప్పించాలని. అండ్ ఇక్కడ నందీశ్వర స్వామి ఉన్నారు చూడండి, అందరూ దండం పెట్టుకోండి. చాలా హ్యాపీగా మాకు స్వామివారి దర్శనం ఇప్పించారు.
మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళొస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చుట్టాల ఇంటికి వెళ్తాం. బంధాలు బంధుత్వాలు ఉండాలి, వెళ్ళండి, ఒక 2-3 రోజులు ఉండండి. కానీ ఈ రోజులలో ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లే మనం కూడా ఇబ్బంది పడినట్లే. అండ్ ఇంకొకటి, ఎంత దగ్గరగా ఉంటే అంత దూరం అవుతాం ఫ్రెండ్స్. అందుకని ఎక్కువ దగ్గర అవ్వకండి, ఉండండి. ఆ ఆనందాన్ని పంచుకోగలిగినంతసేపు పంచుకుంటేనే ఆనందం. ఇంకొకటి, అందరూ కలిసి ఇలా తీర్థయాత్రలకు వెళ్ళండి. అక్కడ మంచి మనసుతోనూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా. అయితే మనము దైవ దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ మేము కొండ మీద ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని దర్శించలేదన్నమాట. మళ్ళీ అంటే అక్కడ కొంచెం డ్రైవర్ చీట్ చేశారు మమ్మల్ని. మేము మళ్ళీ తెల్లారి వెళ్ళి కొండ మీద ఉన్నటువంటి అదేంటి శ్రీపాద సేవ, ఇంకా ఇస్కాన్ టెంపుల్, అవన్నీ, కపిలేశ్వర స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ శిలాతోరణం, ఇవన్నీ కూడా మేము చూడడానికి మళ్ళీ తెల్లారి వెళ్ళామన్నమాట. అయితే అప్పుడు తీసినటువంటి వీడియోస్ ఇవి ఫ్రెండ్స్. మనకు ఎంత వీలైతే అంత దైవ సాన్నిధ్యంలో స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఆనందం మనసుకు ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతత. ప్లీజ్ సబ్స్క్రైబ్.